Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రీ బడ్జెట్ మీటింగ్స్లో భాగంగా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్స్తో వాళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు టు సాలిసిట్ దేర్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో అందులో భాగంగా మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు కూడా మన స్టేట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్స్ పంపించారు. అవేంటో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఐ విల్ గివ్ మై కామెంటరీ ఆన్ దాట్ ఆల్సో. ఓకే, సో టు స్టార్ట్ విత్, అమరావతి డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గ్రాంట్ కింద ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 15,000 crores-ని శాంక్షన్ చేయమని చెప్పేసి ఆయన ఫస్ట్ రిక్వైర్మెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అండ్ కన్సర్న్ ఏంటి అంటే, ఇప్పుడు మినిస్టర్ నారాయణ గారు అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ అవుట్లైన్ చెప్తా ఆయన ఏమన్నారు అంటే, మొత్తం 1,00,000 కోట్లు అవసరమైంది అమరావతి డెవలప్మెంట్ కోసం. అందులో ఫేజ్ 1కి వచ్చేసరికి 48,000 crores కావాలి ఎస్టిమేటెడ్ కాస్ట్. అందులో 9,000 crores ఆల్రెడీ ఖర్చు పెట్టున్నాము అని చెప్పేసి అన్నారు. ఓకే, సో రఫ్లీ అరౌండ్ 39,000 crores ఇంకా ఫేజ్ 1 కంప్లీషన్ కావాలి. దీని టైమ్ లైన్ టార్గెట్ కూడా దే టుక్ ఇట్ ఫార్ అరౌండ్ 26 December ఎండ్, 30 months తీసుకున్నారు టు కంప్లీట్ ద ఫేజ్ 1. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పయ్యావుల కేశవ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15,000 crores ఎందుకు అడుగుతున్నారు? 5,000 crores ఎందుకు అడగట్లా? 39,000 crores ఎందుకు అడగట్లా? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ పుట్టింగ్ అప్ దిస్ నంబర్? షుడెంట్ దాట్ బి కమింగ్ అప్ విత్ ద యాక్చువల్ ఫైనాన్సింగ్ ప్లాన్? అంటే అమరావతి డెవలప్మెంట్కి కాస్ట్ ఎస్టిమేట్ చేశారు, అందులో నుంచి ఎంత ఫండ్స్ ఎలా అలొకేట్ ఎక్కడెక్కడ సోర్సెస్ నుంచి మేము రేస్ చేయాలనుకుంటున్నాము అనే ఒక బ్రాడ్ లెవెల్ ప్లాన్లో నుంచి కదా ఈ నెంబర్ డిరైవ్ అవ్వాల్సింది. అండ్ ఐఎమ్ 100% షూర్ అలాంటి ప్లాన్ ఉంటుంది. ఓకే, సో దేర్ ఫోర్ మై క్వశ్చన్ ఇస్, ఆ ప్లాన్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు డిస్క్లోజ్ చేయన అవసరం లేదు ఆర్ ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్. ఓకే, సో ఆ ఫైనాన్సింగ్ సోర్సెస్ని పబ్లిక్ డొమైన్లోకి మనకి డిస్క్లోజ్ చేస్తే వీ విల్ హ్యావ్ అ విజిబిలిటీ టు ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అమరావతి డెవలప్మెంట్. అది బ్లైండ్ సైడ్లో పెట్టి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఏ సోర్సెస్ నుంచి ఫండ్స్ దీనికి తీసుకొస్తున్నారు, మళ్ళీ పక్క రీజన్స్ డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాయా లేదా, చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీతో పబ్లిక్కి డిస్క్లోజ్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ ఇఫ్ పయ్యావుల కేశవ్ గారు అండ్ హిస్ టీమ్ వుడ్ డిస్క్లోజ్ అ డీటెయిల్డ్ ప్లాన్. ఓకే, సో ఐ హోప్ ఇలాంటి ప్లాన్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది లేకుండా గాల్లో నెంబర్ ఇది ఖచ్చితంగా ఎవరు చెప్పరు. సో ఇన్ ద కమింగ్ డేస్ ఆ ప్లాన్ వస్తుందేమో అని చెప్పేసి ఐ లెవెయిట్. బట్ దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ ఆన్ దిస్ పర్టికులర్ అమరావతి డెవలప్మెంట్ నంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళు పోలవరం డెవలప్మెంట్కి లిబరల్గా ఫండ్స్ ఇవ్వాలి, కన్సిడరింగ్ దాట్ దాని ఇరిగేషన్, మన ఆంధ్రాకున్న ఇరిగేషన్ నీడ్స్ని అది ఎంత స్ట్రాంగ్గా అడ్రస్ చేస్తుందని దృష్టిలో పెట్టుకొని దానికి ఫండ్స్ లిబరల్గా శాంక్షన్ చేయమని చెప్పేసి దట్స్ అనదర్ రిక్వైర్మెంట్ దట్ హీ ఎక్స్ప్రెస్డ్. అండ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అండ్ సెంట్రల్ ఎయిడ్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే, ఇలా బ్లాంకెట్ ప్రపోజిషన్ కాకుండా ఎవ్రీ ఇండస్ట్రీ స్పెసిఫిక్, ఇదిగో లెట్సే పలానా 15 or 20 ఫోకస్ ఇండస్ట్రీస్లో 1, 2, 3, 4, 5 దీస్ ఆర్ our top incentives or the aids that we want to support each of these 20 industries which are prime focus for us అని ఆయన చెప్తా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ హియర్ ఈజ్ ఐ విల్ గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. మీడియాకి అంత డీటెయిల్డ్ ప్లాన్ వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఐ హోప్, because of the paucity of my understanding about how these matters happen behind the four walls. So the point is, ilanti plan vallaku untuntadi, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ లెవెల్కి ఇచ్చేటప్పుడు కూడా అలాంటిది ఇచ్చుంటారు. బట్ దీనికి సంబంధించి ఒక PDF డాక్యుమెంట్ అట్లాంటిది పబ్లిక్ డొమైన్లో పెడితే వీ విల్ ఆల్సో అండర్స్టాండ్, అరే గవర్నమెంట్ ఇలా బ్లాంకెట్గా లూజ్గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేయండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మీరు సెంట్రల్ ఎయిడ్ ఇచ్చేయండి అని చెప్పేసి పబ్లిక్ అనుకోకుండా, ఇదిగో దే ఆర్ పేయింగ్ అటెన్షన్ టు ఆల్ దీస్ సెట్ ఆఫ్ టాప్ 20 ఇండస్ట్రీస్ ఇన్ దేర్ ఫోకస్ అనే సీరియస్నెస్ కామన్ పర్సన్గా నాలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఫర్ దాట్ advantage for the TDP alliance only, it will be good if they can share that with us in the public domain. Okay, so that's my take on this point. Moving on, next industrial parks develop cheyali across the state and kuda ayana mention chestunaru. In addition to the 2 already existing nodes, Vizag Chennai industrial corridor lo oka node and Hyderabad Bangalore industrial corridor lo oka node kaakunda other regions ఇన్ ది స్టేట్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలనేది ఒక రిక్వైర్మెంట్ ఫ్లోట్ చేశారు. నెక్స్ట్ మెగా టెక్స్టైల్ పార్క్ కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేయడానికి సపోర్ట్,
అండ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ డెవలప్ చేయాలని, గ్రీన్ ఎనర్జీ కారిడార్ డెవలప్ చేయాలని అనేది కమింగ్ అవుట్ టు బీ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అండ్ ఫైనల్గా మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్న నార్దర్న్ ఆంధ్రాలో అండ్ రాయలసీమ రీజన్స్లో అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇందులోకి వస్తాయి కాబట్టి ఈ బ్యాక్వర్డ్ రీజన్స్లో ఆ బ్యాక్వర్డ్ రీజన్స్ సంబంధించి డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో దీస్ ఆర్ ద టాప్ లెవెల్ పాయింట్స్ దట్ హీ షేర్డ్ విత్ నిర్మలా సీతారామన్ గారు యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీ బడ్జెట్ మీటింగ్. ఇన్ ద సేమ్ ఇన్ ద సేమ్ స్పిరిట్ ఆయన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కూడా మన స్టేట్ సంబంధించి కొన్ని రిక్వెస్ట్ ఆయన ముందు పెట్టారు టు పుష్ ద గ్రోత్ ఫార్ ఇండస్ట్రీస్ అండ్ గెట్ దేర్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఒకటి ఏంటంటే రామేపట్నం పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి సెంట్రల్ ఎయిడ్ అడుగుతున్నారు. అండ్ కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టించడానికి, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోలియం కారిడార్ సెటప్ చేయించడానికి, అండ్ న్యూ రైల్వే జోన్ ఆపరేషనలైజ్ చేయాలని, అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టించాలని, రోడ్ కనెక్టివిటీ పెంచమని, అండ్ షేర్ బేస్డ్ రైల్వే ప్రాజెక్ట్స్ అలొకేట్ చేయాలని చెప్పేసి, అండ్ ఏవేవైతే కరెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి కూడా లిబరల్గా ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటా. ఫైనల్గా హ్యాండ్లూమ్స్ మీద, ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసే హ్యాండ్లూమ్స్ వాటి మీద 5% ట్యాక్స్ తీసేయమని చెప్పేసి, ఎక్సెప్షన్ క్రియేట్ చేయమని చెప్పేసి అన్నారు. ఐ థింక్ దెర్ ఇస్ అ టైపో, సారీ ఫర్ దాట్. అండ్ షూస్ ఏవైతే 1000 రూపీస్ లోపల ఉంటాయో అవి ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చర్ అయితే వాటికి 18% జిఎస్టీ నుంచి తగ్గించాలి అని చెప్పేసి దట్స్ అనదర్ రిక్వెస్ట్ దట్ హీ పుట్ ఫార్వర్డ్. అండ్ ఆల్సో ట్యాక్స్ పర్టైనింగ్ టు దీస్ 3 డిఫరెంట్ ప్రోడక్ట్ కేటగిరీస్ అందులో కూడా తగ్గించమని చెప్పేసి అంటున్నారు. మిల్క్ క్యాన్స్, ఫర్టిలైజర్స్ అండ్ వెజిటబుల్ ప్యాకేజింగ్ కార్టన్స్. ఓకే, వీటికి సంబంధించి ఆయన ట్యాక్స్ తగ్గించమని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నా పాయింట్ ఏంటి అంటే యాజ్ అ కన్క్లూడింగ్ రిమార్క్, దో బిహైండ్ ద డోర్స్ ఏ కాంప్రిహెన్సివ్ డాక్యుమెంట్ అండ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ముందు పెట్టుంటారు, కానీ ఈ 1 yearకి సరిపడా చాలా తక్కువ లిస్ట్ ఆయన పెడుతున్నట్టు నాకు అనిపించింది. ప్రాబ్లీ దట్ మైట్ హ్యావ్ బీన్ అడ్రెస్డ్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ ప్రెజెంటెడ్ అన్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లిస్ట్ అండ్ డిస్క్లోజ్డ్ ఇట్ విత్ మీ ఇన్ ద సెన్స్ కామన్ పీపుల్తో డిస్క్లోజ్ చేయమని చెప్పేసి అక్కడ అర్థం. సో దాట్స్ మై టేక్. అందుకనే నాకు కొంచెం ఇది ఐ పర్సనలీ ఫెల్ట్ దాట్ ఇంతేనా, ఇది ఒకటేనా అని చెప్పేసి అని. అఫ్కోర్స్ పోలవరం ఫండ్స్, అమరావతి ఫండ్స్ దే ఆర్ లైక్ సైజబుల్ నంబర్స్, బట్ మిగతా ఇండస్ట్రీస్ మీద కూడా ఆ సీరియస్నెస్ అండ్ ఆ పుష్ కన్వే అవ్వడానికి దాట్స్ అ మిస్సింగ్ పాయింట్ ఐ సీ. సో ప్రాబ్లీ దాట్స్ బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ the way they choose to disclose the information to the public, I don't know, but these are the gaps that I found, friends. Okay, so దీని మీద మీ థాట్స్ కూడా చెప్పండి. ఈ నెక్స్ట్ 1 yearకి ఈ విష్ లిస్ట్ సరిపోద్దా to get funds, to express it to the central government to get the necessary aid and grants, okay? Or ఇంకా మీరు గమనించిన గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా మీకు సంబంధించిన మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇంకా ఇక్కడ మిస్ అయిన రిక్వైర్మెంట్స్ మన ఆంధ్రాకి ఏమైనా ఉన్నాయా? ఓకే, లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ సంబంధించి, ఓకే, ఆ సెక్టర్ సంబంధించి ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, ఆర్ లాజిస్టిక్స్ ఫర్ దట్ మ్యాటర్, కోల్డ్ స్టోరేజ్ సంబంధించి. Let me know in the comments. That will be good for productive discussion and to carry on questioning in the coming days. Okay, so with that, thank you.